వారం రోజులుగా కుళ్ళిపోయిన కూరగాయలని తీసుకొచ్చి నీ నెత్తి మీద ఎవరైనా వేశారనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? సరే ఇదంతా కాదు, తర్వాత నిన్ను వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయిన నీ ఎక్స్కి నిన్నే ఫోన్ చేసి నాకు నువ్వు కావాలి అని అడుక్కోమన్నారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? చేతి మీద "తూ నా బతుకు" అని ఒక టాటూ వేయించుకోమంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతో కష్టపడి పెంచుకున్న జుట్టుని ఆల్మోస్ట్ బాబ్ హెయిర్ లాగా కట్ చేసేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఎపిసోడ్లో నలుగురు ఈ టాస్క్లు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఐ మీన్ టాప్ 15లోకి వెళ్ళారు. టాప్ 15లోకి వీళ్ళు వెళ్ళడానికి చేసిన ఎఫర్ట్ చూస్తే చాలా అంటే చాలా ముచ్చటేసింది. ఈరోజు మనం అసలు టాస్క్లు ఏం జరిగినాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏం జరిగింది అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నేను అన్నీ చెప్తాను, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో పోసకొచ్చినట్టు అంతా చెప్తాను, విను. సో ఫస్ట్ నిన్న ఒక 18 మందిని సపరేట్ చేశారు కదా, ఆ 26 మంది ఎవరైతే హోల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఈరోజు టాస్క్ ఏంటో చెప్పారు. ఈరోజు టాస్క్ పేరు డేర్ ఆర్ డై. ఓకేనా? ఈ డేర్ ఆర్ డైలో అడపదడప టాస్క్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆ టాస్క్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి గెలిస్తే డైరెక్ట్గా వెళ్ళి టాప్ 15లో కూర్చుంటారు. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు కూర్చుంటారు. కూర్చున్నాక డైరెక్ట్గా ఇంకా తర్వాత ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అది జరుగుతుంది. కానీ ఆ 15లోకి వెళ్ళాలంటే వీళ్ళు ఈ డేర్ ఆర్ డై టాస్క్లో గెలవాలి. సో ఆ ప్రాసెస్లో ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే 2 ఛాంబర్స్ లాగా పెట్టారనమాట. గ్లాస్ ఛాంబర్స్, 2 గ్లాస్ ఛాంబర్స్ పెట్టి ఆ గ్లాస్ ఛాంబర్స్కి కింద నుంచి వీళ్ళు తల ఇలా పెట్టి కూర్చోవాలన్నమాట. గ్లాస్ ఛాంబర్ ఇలా ఉంటుంది, నెత్తి మీద అంతా ఇలా ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటే ఇంకో ఇద్దరు వచ్చి వారం రోజులుగా కావాలని కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటాయి కదా, ఆ కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద వేస్తారు. ఎవరైతే వామ్మో నేను ఇంకా చేయలేనని వెళ్ళిపోతారో వాళ్ళు అవుట్. లేదు, ఇద్దరు ఒకవేళ ఉన్నారు, వాళ్ళ టాలరెన్స్ లెవెల్ పీక్లో ఉంది, అప్పటిదాకా కూడా ఉన్నారు అని అనుకుంటే తర్వాత వాళ్ళు ఎదురుకుండా కొన్ని పొటాటోస్ పెట్టారు, ఆలుగడ్డలు. అవి పెట్టి ఆ ఆలుగడ్డల్ని చేత్తో చిదిమేస్తే వాళ్ళకి 3 పేపర్స్ వస్తాయి. ఆ 3 పేపర్స్ మీద చిన్న చిన్నగా నెంబర్స్ రాసుకుంటాయి. ఆ నెంబర్స్ని తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న నంబర్డ్ లాక్ ఒకటి పెట్టారు. అదే మనం సూట్ కేసులకి గట్రా వేసుకుంటాం కదా, ఆ లాక్ తీసి దానిలో ఉన్న ఒక ఘోరమైన జ్యూస్ తాగి అదేదో సాధించినట్టు ఆ గ్లాస్ని ఇట్లా పట్టుకొని ఉంచాలి. ఇది టాస్క్. ఎవరైతే అది ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోతారని చెప్పారు. ఇది ఎవరు చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ నుంచున్నారు. దానిలో నుంచి జడ్జెస్ శాలిని, అమన్ మసూద్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. సో శాలిని వెళ్ళింది, అమన్ మసూద్ వెళ్ళి ఇద్దరు ఆ గ్లాస్ ఛాంబర్స్లో కూర్చున్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన ముగ్గురులో ఉన్న చరణ్ అండ్ మిథిలేష్ వచ్చి ఆ చెత్త, ఆ వెజిటేబుల్ చెత్త ఏదైతే ఉందో వాళ్ళ మీద వేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇద్దరు చాలాసేపటి వరకు అది తట్టుకోగలిగారు. ఇంకా నాకు మామూలుగా ఒక కుళ్ళిపోయిన వెజిటేబుల్ దేని దగ్గరికి వెళ్ళినా వామిటింగ్ వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళు 15 గంట నుంచి 20 నిమిషాల సేపు అట్లానే కూర్చున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత శ్రీముఖి గారు అడిగారు ఎవరైనా బయటకు వచ్చేస్తారంటే ఇద్దరిలో ఎవ్వరూ బ్యాక్అవుట్ అవ్వలేదు. ఎవరైనా వీళ్ళకి అసలు ఇంత డెడికేషన్ ఏందిరా బాబు అనిపించింది ఒక నిమిషం నాకైతే. సరే ఇదంతా అయిపోయింది, మీ ఇద్దరు ఎవరు రారా అంటే రాము అంటే ఇంకా అక్కడున్న ఆలుగడ్డలు ఇంకా చిదిమి స్టార్ట్ చేయమన్నారు. చిదిమారు. ఫస్ట్ అమన్కి 3 పేపర్స్ దొరికాయి, కానీ బయటకు వచ్చేసాక ఏం తెలిసింది అంటే ఆ 3వ పేపర్లో నెంబర్ లేదని తెలిసింది. సో మళ్ళీ వెళ్ళి 3వ పేపర్ కోసం ఎతకడం స్టార్ట్ చేశాడు. బట్ ఈలోపు శాలినికి ఆ పేపర్ దొరికేసింది. సో తను బయటకు వచ్చి ఆ నెంబర్ లాక్ తీసి దానిలో ఉన్న ఆ ఘోరమైన జ్యూస్ తాగి ఆ గ్లాస్ని ఇట్లా పట్టుకొని నేను గెలిచాను అన్నట్టు సైన్ పెట్టింది. ఆ అమ్మాయిని విన్నర్గా డిక్లేర్ చేశారు. డైరెక్ట్గా టాప్ 15కి పంపించారు. ఇక్కడ ఇద్దరు ఎఫర్ట్స్ని తక్కువ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఇద్దరు విరగదీశారు. జస్ట్ టైమింగ్లో ఒక చిన్న ప్రాబ్లం అమన్కి, అందుకని అతని వల్ల అవ్వలేదు కాబట్టి అతను ఇంకా హోల్డ్లోనే ఉంటాడు. ఇంకా వేరే టాస్క్ కూడా ఆడడానికి తనకి అవకాశం ఉంది. బట్ శాలిని అయితే డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయింది. ఇద్దరు ఎఫర్ట్కి 10 out of 10 ఇవ్వచ్చు. ఎందుకంటే కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ మధ్యలో అంతసేపు కూర్చొని అది కూడా నెత్తి మీద వేయించుకోవడం అంటే ఎంత చిరాకు. అంత చిరాకుని ఎట్లా భరించాలనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. హ్యాట్స్ ఆఫ్. సో దీని తర్వాత 2వ టాస్క్ అనమాట. ఈ 2వ టాస్క్లో ఏంటి అంటే మీ ఎక్స్కి ఫోన్ చేసి ఎవరైతే నాకు నువ్వు మళ్ళీ కావాలి అని అడుగుతారో వాళ్ళకి డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు. సో దీనిలో నలుగురు వర్ ఓకే ఫర్ ఇట్. ఒకటి రోహిత్, సృష్టి, గాయత్రి
దీపక్. ఇది నలుగురు ఎత్తారు కాబట్టి నలుగురిలో ఎవరిని డిసైడ్ చేసుకోవాలో జడ్జెస్కి తెలియలేదు. అందుకనే ఒక గంట పెట్టారు. ఆ గంట పెట్టి ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ దాన్ని పట్టుకుంటారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అని చెప్పారనమాట. ఫస్ట్ అటెంప్ట్లో రోహిత్ పట్టుకున్నాడు, కానీ కాల్ చేస్తే ఎదుటోళ్ళు పిక్ చేయలేదు. తర్వాత అటెంప్ట్లో దీపక్ పట్టుకున్నాడు. దీపక్ పట్టుకుని ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తలేదు. గాయత్రి నెక్స్ట్ అటెంప్ట్లో పట్టుకుంది. గాయత్రి ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. ఫైనల్లీ ఎవరు ఎత్తకపోవడం వల్ల సృష్టికి ఆ ఛాన్స్ వచ్చింది. సృష్టికి ఆ ఛాన్స్ వస్తే తను ఫోన్ చేసి తన బాయ్ ఫ్రెండ్తో, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో, నాకు నువ్వే కావాలి, నేను ఎందుకో తప్పు చేశాను అనిపిస్తుంది, నాకు నువ్వే కావాలి, అది ఇది అని తను చాలా ఎమోషనల్గా మాట్లాడింది. తను మాట్లాడేటప్పుడు కూడా చూడొచ్చు తను ఎంత ఎమోషనల్ అయింది అని. కానీ అబ్బాయి ఎందుకు అయిపోయింది కదా, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు వదిలేసాయి అని చాలా క్యాజువల్గా మాట్లాడేసి వదిలేశాడు అనమాట. నాకు అనిపించింది ఒక మనిషికి ఎంత కరేజ్ ఉండాలి. ఆల్రెడీ మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన ఒక పర్సన్ని, మనల్ని చీట్ చేసి హర్ట్ చేసిన ఒక పర్సన్కి మళ్ళీ ఫోన్ చేసి నువ్వే కావాలి అని అడగాలి అంటే ఎంత కరేజ్ ఉండాలి ఆ మనిషికి. సో ఆ కరేజ్ చూస్తే అనిపించింది సృష్టి ఎట్టి పరిస్థితుల్లో టాప్ 15లో ఉండాలి. ఆ అమ్మాయికి ఆ క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఉండాలంటే ఆ కరేజ్ అనేది 100% ఉండాలి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి టాప్ 15లో అయితే కూర్చోబెట్టారు. అక్కడతో సెకండ్ టాస్క్ ఎండ్ అయిపోయింది. సో దీని తర్వాత థర్డ్ టాస్క్ జరిగింది. ఈ థర్డ్ టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ శ్రీముఖి గారు, నవదీప్ గారు ఉండి టాటూ వేయించుకోవాలి అని చెప్పారు. ఎవరు టాటూ వేయించుకుంటారు అని అడిగితే అందరూ లేచారు, అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ షాక్ అయిపోయారు అన్నమాట. ఓర్ని మీరేంద్ర బాబు ఎట్లా ఉన్నారు, ఏ టాస్క్ చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నారు అని. కానీ తర్వాత ఏం చెప్పారు అంటే టాటూ ఫోర్ హెడ్ మీద, అంటే ఇక్కడ వేయించుకోవాలి అని చెప్పారు. జడ్జెస్ ఏమనుకున్నారు, అది చెప్తే చాలామంది వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ ఒక్కడు కూడా తగ్గాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏదో సాధిద్దామని వచ్చారు. వాళ్ళ కళ్ళల్లోనూ వాళ్ళ చేష్టలన్నా తెలిసిపోతుంది. సో ఫోర్ హెడ్ మీద వేయించుకోవాలి అన్న కూడా ఎవడు ఆగలేదు. ఓరిని అసలు ఏంద్రా మీరంతా ఎట్లున్నారు, సర్లే ఫోర్ హెడ్ మీద వద్దు చేతి మీద వేయించుకోండి అంటే ఫోర్ హెడ్ మీదే ఓకే అన్నాడు, చేతి మీద ఎందుకు అంటారు, మేము ఓకే అన్నారు. కానీ దీని తర్వాత ఇంకొక ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మీరు చేతి మీద థూ నా బతుకు ఆర్ ఐ యామ్ అ లూజర్ అని రాయించుకోవాలి అని చెప్పారు. అయినా కూడా ఎవడు తగ్గలేదంటే నమ్మండి, ఎవడు తగ్గలేదు. సో ఇంకా ఎవడు తగ్గట్లేదు, మనకి ఎందుకు వచ్చిందిలే కావాల. లాస్ట్ టైం ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు కదా, ఈసారి అబ్బాయిలకు ఛాన్స్ ఇద్దామని చెప్పి అమ్మాయిలు వెళ్ళి కూర్చోమని అబ్బాయిల్ని మాత్రం అక్కడ నుంచోమన్నారు. అక్కడ నుంచున్న అబ్బాయిలందరికీ మళ్ళీ ఆ గంట పట్టుకునే టాస్క్ ఇచ్చి ఎవరైతే ఫస్ట్ గంట పట్టుకుంటారో ఆ గంట పట్టుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ దొరుకుతుంది అన్నారు. వెంటనే టాస్క్ స్టార్ట్ అవగానే ఫస్ట్ రామకృష్ణ పట్టుకున్నాడు. రామకృష్ణ పట్టుకున్నాడు, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ అన్నాడు. వెంటనే టాటూ ఆర్టిస్ట్ని పిలిపించారు. ఇక్కడ రాయించారు ఐ యామ్ అ లూజర్ అని రాయించుకుంటామని అడిగితే నో, నాకు తూనా బతుకు అనే రాయించుకోవాలని చెప్పి తూనా బతుకు అనే రాయించుకున్నాడు. సో నేనేం చెప్తున్నాను అంటే చేతి మీదనే కాదు, ఎక్కడైనా సరే తూనా బతుకు అని రాయించుకోవాలి అంటే ఎవరికైనా ఎట్లా ఉంటుంది. కానీ వీళ్ళకి బిడియం అనేది లేదు. నేను సిగ్గు అనేవాడు వాడట్లేదు, ఎందుకంటే మళ్ళీ తప్పు కాదు దాన్ని. బిడియం అనేది లేదు వీళ్ళకి. ఇంకోళ్ళు ఎవరు మనం ఏమనుకుంటారు అనేది లేదు. అలాంటి వాళ్ళే రా బాబు బిగ్ బాస్కి కరెక్ట్. వీళ్ళందరినీ చూస్తే అనిపిస్తుంది వీళ్ళంతా బిగ్ బాస్ కోసమే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారేమో, పుట్టారేమో అన్న ఫీలింగ్ అయితే చాలా బాగా కలిగింది. అసలు ఓన్లీ రామకృష్ణనే కాదు, అక్కడ చూసిన వాళ్ళని ఎవరినైనా సరే మీకు 100% అదే ఫీలింగ్ కలుగుద్ది కూడా. సో టాటూ వేయించుకున్నాడు, డైరెక్ట్గా టాప్ 15లో తీసుకెళ్ళి తన్ని కూడా అయితే కూర్చోబెట్టేశారు. దీని తర్వాత ఫోర్త్ టాస్క్ వచ్చి హెయిర్ కట్ చేయించుకోవాలి, ఎవరు రెడీగా ఉన్నారు అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి. అసలు వీళ్ళు ఏది చేయమన్నా రెడీగా ఉన్నారు, ఆగట్లా. సో కొంచెం కట్ చేయించుకోవాలి అంటే అందరూ వచ్చారు. తర్వాత ఇంకొంచెం తగ్గించుకోవాలి అని చెప్పి ఓన్లీ ఇక్కడ దాకా, అంటే బాబ్ కట్ కంటే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి అని చెప్పారు. అయినా కూడా ఎవడు తగ్గలేదు. చివరికి బాబ్ కట్ కూడా కాదు, సమ్మర్ కట్ అని చెప్పి ఇంకా మన అబ్బాయిలు ఎట్లా ఉంటుంది, అబ్బాయిలకి ఎలా ఉంటుందో అట్లా చేయించుకోవాలి అని చెప్పారు. అప్పుడు మాత్రం అపూర్వ మాత్రం బ్యాక్అవుట్ అయింది. కానీ మిగతా వాళ్ళంతా ఇంకా అక్కడే ఉన్నారు. సో గాయత్రి అనే అమ్మాయికి ఆల్రెడీ ఆ ఎక్స్కి ఫోన్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఈసారికి నువ్వు వద్దులేమ్మా కూర్చో ఉన్నారు. మిగతా 4-5 మిగిలితే అమ్మాయిల్లో వాళ్ళకి మళ్ళీ ఆ గంట పట్టుకో అనే టాస్క్ ఇచ్చి ఎవరైతే ఫస్ట్ గంట పట్టుకుంటారో
వాళ్ళకి హెయిర్ కట్ చేయించుకునే అవకాశం ఇచ్చారు. హెయిర్ ఎవరు కట్ చేయించుకున్నారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మొత్తం అంతా అయిపోయినాక ఆ గంట ఎవరు పట్టుకున్నారు అంటే బావి తుళ్ళూరి పట్టుకున్నారు. సో నవదీప్ గారు వచ్చి నేనే చేస్తా నీకు ట్రిమ్మింగ్ అంటే ఆవిడ కొంతసేపు అక్కడ ఫన్ అది జనరేట్ చేయడానికి ట్రై చేశారు. బాగానే వర్కౌట్ అయింది. కానీ తర్వాత నవదీప్ గారు ఏం చెప్పారంటే నిజంగా నేనే తీస్తా అనుకున్నావా, నాకు అంత స్కిల్ లేదమ్మా, స్టైలిస్ట్ వస్తున్నాడు అని చెప్పి స్టైలిస్ట్ తీసుకొచ్చారు, కట్ చేయించారు. ఆవిడ జుట్టు అంత జుట్టు ఉన్నప్పుడు కంటే ఆ సమ్మర్ కట్లోనే ఆవిడ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించారు. నవదీప్ గారు కూడా అదే చెప్పారు, మీరు ఆ ఫుల్ హెయిర్లో కంటే ఆ స్మాల్ కట్లోనే చాలా బాగున్నారండి అని చెప్పారు. అండ్ ఐ అగ్రీ. ఆవిడకైతే తర్వాత అడిగారు అనమాట, మీ అమ్మగారు ఈ హెయిర్ కట్ చూస్తే ఏమనేవాళ్ళంటే ఫస్ట్ అయితే తిట్టేది, కానీ నీకు కూడా నాకున్నంత డేరింగ్ ఉంది అని ఆలోచించి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాళ్ళు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు లేరు కదా, సో అది గుర్తు చేసుకుని కొంచెం ఫీల్ అయ్యారు. బట్ ఎనీవే ఆవిడని కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా టాప్ 15లో కూర్చోబెట్టారు, ఎందుకంటే ఆవిడ డేర్ గెలిచింది కాబట్టి. దీని తర్వాత లాస్ట్ టాస్క్, ఈరోజు జరిగిన వాటిలో లాస్ట్ టాస్క్ ఏంటి అంటే నవదీప్ గారు వచ్చి అక్కడ 4 కార్డ్స్ ప్లేస్ చేశారనమాట. 4 కార్డ్స్లో 2 ఏమో డైరెక్ట్గా ఎగ్జిట్, 2 ఏమో డైరెక్ట్గా గో టు టాప్ 15. సో నువ్వు ఎవరో ఇద్దరే వస్తారు, వచ్చిన ఇద్దరిలో ఎవరు ఎగ్జిట్ తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతారు, ఎవరు టాప్ 15 తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోతారు. ఇద్దరు ఎగ్జిట్ తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టి దానిలో ఎవరు గెలిస్తే వాళ్ళని మళ్ళీ హోల్డ్లో పెడతారు, డైరెక్ట్గా టాప్ 15కి పంపించరు. అర్థమైంది కదా? ఇద్దరికీ ఎగ్జిట్ వచ్చి మళ్ళీ టాస్క్ పెట్టినప్పుడు గెలిచిన పర్సన్ని టాప్ 15కి పంపించరు, మళ్ళీ హోల్డ్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కానీ ఆ టాస్క్లో కూడా ఓడిపోయిన పర్సన్ విల్ గెట్ ఎలిమినేటెడ్. సో ఈ రిస్క్ తీసుకోవడానికి ఎవరు రెడీ, మీ తలరాతను నమ్ముకోవడానికి ఎవరు రెడీ అంటే హేమంత్ అండ్ వెంకీ వైబ్ వీళ్ళిద్దరు వచ్చారు. హేమంత్ ఒక కలర్ పిక్ చేసుకున్నారు, వెంకీ వైబ్ ఒక కలర్ పిక్ చేసుకున్నారు. ఇద్దరికీ ఎగ్జిట్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరికీ మళ్ళీ బురదలో నుంచి ఒక గ్రీన్ కార్డ్ తీసే టాస్క్ ఒకటి ఇచ్చారు. అక్కడ ఇంత బురద పెట్టారు అనమాట, ఆ బురదలో నుంచి గ్రీన్ కార్డు తీయాలి. ఆ గ్రీన్ కార్డు తీసి ఎవరైతే ఫస్ట్ చూపిస్తారో వాళ్ళు ఆ టాస్క్ గెలిచినట్టు. అట్ ద సేమ్ టైం మళ్ళీ హోల్డ్లోకి వెళ్తారు. ఎవరైతే ఆ టాస్క్ ఓడిపోయారో ఎగ్జిట్కి వెళ్ళిపోతారు, ఇంకా దే ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద షో. సో ఇద్దరు చాలా కష్టపడ్డారు, దొల్లారు, తీసుకోవడానికి ట్రై చేశారు, అడ్జస్ట్ చేశారు. చివరికి అది హేమంత్కి అయితే దొరికింది. హేమంత్ వాజ్ సేవ్డ్, వెంకీ వైబ్ ఎలిమినేట్ అయిపోయాడు. వెళ్ళిపోతూ కూడా నా ప్రయత్నం అయితే నేను చేశాను, ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఎనీథింగ్ అని నీట్గా మాట్లాడి వెళ్ళిపోయాడు. చాలా బాగా అనిపించింది. హేమంత్కి ఇంకో ఛాన్స్ వచ్చినందుకు నాకు కూడా హ్యాపీ అనిపించింది, బికాజ్ తను మాట్లాడినప్పుడు హీ ఆల్సో ఫెల్ట్ లైక్ అ ప్రామిసింగ్ కిడ్, మంచి ఫ్యూచర్ ఉన్న కిడ్ లాగా అనిపించాడు. హేమంత్ సేవ్ అవ్వడం బాగుంది అనిపించింది. మేబీ వెంకీ వైపుకి ఇంకో అవకాశం ఇస్తే బాగుండేదేమో అని కూడా అనిపించింది. బట్ తెలిసిందే కదా, ఇట్ ఈస్ అని ఏమంటారు అంటే ఆ షో అంతే, ఇంకా ఏం చేస్తాం, ఆ షోలో ఎలిమినేట్ అంటే ఇంక ఎలిమినేట్, మళ్ళీ ఇంకా దాని గురించి సెకండ్ థాట్స్ అలా ఏమి ఉండవు. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో మొత్తం 4 అయితే టాప్ 15కి వెళ్ళారు. 1 శాలిని, 2 సృష్టి, 3 భాగి, 4వది ఎవరు, రోహిత్ కాదు. మీరు ఈ వీడియో సరిగ్గా చూస్తుంటే మీకు అది ఎవరో తెలిసే ఉంటుంది. కింద అది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.